బాధేసింది భయ్యా కొద్దిగా. ఇంత లేట్ అయితే ఎట్లా? హిందీ ఒరిజినల్ వచ్చినప్పుడు తెలుగు తీయాలనేది తెలదా? మన చరిత్రలో ఒక వీరుడు కదా, ఒక రాజు కదా. రావాలి, ఖచ్చితంగా రావాలి. మన హిస్టరీ బ్రో అది. నా గుండె అయిపోయిందా ఫస్ట్ టైం అన్నా. నేను లాస్ట్ ఒక అరగంట ఏడ్చా అన్న. అసలు ముందు నుంచి ఎందుకు తెలుగులో ఇయ్యలేదు డిమాండ్ చేస్తున్నాయి. స్టోరీ అయితే ఇంక మొత్తం ఇది పీరియాడిక్ కాబట్టి మొత్తం అంతా చాలా బాగుంది. శివాజీ గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ తప్పకుండా చూడాలి. అంటే ఒకప్పుడు ఎలా జరిగింది, ఒక హిస్టరీ ఎలా చేంజ్ చేశారు. సో మనకి వేరే, మనం చదువుకుంది వేరు, మన హిస్టరీ వేరు అనమాట, జరిగింది వేరు. సో మన హిస్టరీ మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు కాబట్టి అందరూ చూడండి. బాగుంది మూవీ అయితే. తెలుగులో ఏదో వాయిస్ ఓవర్ కొంచెం ఇబ్బంది అన్నారు, బట్ ఏం లేదు. మీకు మూవీ మొత్తం చూస్తే వాయిస్ గురించి అసలు ఏమీ రాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బట్ పాటలు అంటే కొంచెం సోసోగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. అంటే సీన్స్ అన్ని ఎలా ఉన్నాయి, అంటే సెకండ్ హాఫ్ సీన్స్ కానీ ఆయన శంభాజీ ఎపిసోడ్స్ కానీ ఎలా అనిపిస్తుంది? అవన్నీ బాగున్నాయి బ్రో. నాకు ఒకటి నచ్చింది ఏంటి అంటే, చివరి వరకు నేను చనిపోయినా కానీ నా వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ నా గురించి చెప్పుకొని వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా ఉండాలి అని చెప్పేసి ఓటమిని అంగీకరించలేదు. సో అదొకటి బాగా నచ్చింది బ్రో. రావాలి, ఖచ్చితంగా రావాలి. మన హిస్టరీ బ్రో అది. అవేంటంటే జస్ట్ ఏదో నార్మల్గా స్టోరీ తీస్తారు, క్రియేట్ చేస్తారు, బట్ ఇది మన హిస్టరీ కదా, దీన్ని దాచిపెట్టారు. ఇలాంటి స్టోరీస్ చేయరు అని ఎప్పుడైనా అనిపిస్తుందా? అంటే అట్లా ఏమనిపించింది? ఇండియా హీరోస్ ఉన్నారు కదా తెలుగులో కూడా, వాళ్ళు కూడా ఇలాంటి ట్రై చేస్తే బాగుంటుంది. బాగుంటుంది. మన హిస్టరీ ఏముంది, ఏమి దాచిపెట్టారు, అసలు నిజం ఏంటనేది చెప్పేసి ఇట్లా తీస్తే చాలా ఆదరిస్తారు. ఎవరెవరు చేస్తే బాగుంటుంది అనుకుంటారు ఇలాంటి స్టోరీస్? ఎవరెవరి అంటే నేను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో చూసింది అయితే శివాజీ మహారాజ్ లాగా ప్రభాస్ తీస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వస్తుంటే నాలుగు పీకేసినప్పుడు నా గుండె అయిపోయిందా ఫస్ట్ టైం అన్నా. నేను లాస్ట్ ఒక అరగంట ఏడ్చా అన్న. మీరే అడుగుతున్నారు, మీకే చెప్తున్నా, మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలీదు. సీరియస్ చెప్తున్నానా, నాకైతే మొత్తం లిటరల్గా ఏడుపు వచ్చిందన్నా. అన్న మన తెలుగు హీరోలు కాదు ఇటువంటి సినిమాలు చేయాలంటే అన్న ఒక ఎన్టీఆర్ గారు మాత్రం చేయగలరా. అంటే మిగతా వాళ్ళు ఆ తర్వాత రామ్ చరణ్ గారు కూడా చేయగలరా. కానీ నేను ఎవరి ఫ్యాన్ కాదు, నేను ఎవరికి పుటప్ చేయను. ఐ డోంట్ వాంట్ టు పుట్ అప్ ఎనీవన్. హిందీతో పాటు తెలుగులో రిలీజ్ అయితే అడ్వాంటేజ్ ఉంటుంది అంటారు. అంటే ఇలాంటి మంచి స్టోరీస్ రీచ్ అయ్యేది అన్న. నాకు తెలిసిన వరకు ఏంటంటే అన్న భారతదేశ చరిత్ర అన్న, అసలు సౌత్ ఇండియా చోళ చేర పాండ్య ఇంత గొప్ప చరిత్ర ఈ భారతదేశంలో సౌత్ ఇండియాలో అన్న. నార్త్ ఇండియాలో ఏముందన్నా, ఏముందన్నా నార్త్ ఇండియాలో? సౌత్ ఇండియాలో చోళ చేర పాండ్య ఇంత గొప్ప ఉన్నాయన్నా. మన విజయనగర సామ్రాజ్యం ఉంది, చోళ చేర పాండ్య. ఇంతున్న సౌత్ ఇండియాలో ఇద్దరే నా ప్రైమ్ మినిస్టర్లు, ఒకరు పివి నరసింహారావు గారు, అంతకంటే ఎవరున్నారన్నా అన్న? ఇండియాకి మొత్తం బడ్జెట్ ఇచ్చేదే సౌత్ ఇండియానా అన్నా. ఎన్టీఆర్ అన్న కానీ చేస్తుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వాళ్ళు 500 కోట్లనా కదా, 5,000 కోట్లు చేస్తుందన్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేనే వస్తా ప్రతిరోజు. కారణం తెలుగు ఇండస్ట్రీ, తెలుగులో పాపులేషన్ ఏం తక్కువ లేదు, 10 crores అబవ్ ఉన్నారు. తెలుగులో సినిమా సూపర్ ఉంది. తెలుగులో సినిమా ఎక్కడ ఏం లేదని కాదు, మాకు అసలు ముందు నుంచి ఎందుకు తెలుగులో ఇయ్యలేదు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ నెహ్రూ గారు కూడా అప్పట్లో బాబర్కి మొఘల్ సామ్రాజ్యానికి మంచిగా ఇచ్చారు బిరుదులు గట్ట. ఇంత శంభాజీ గారు అంత కష్టపడి అప్పుడు దేవాలయాలు రక్షిస్తే కనీసం దాని గురించి ఏ గ్రంథంలో కూడా లేదు. ఔరంగజేబ్ అనే వ్యక్తి 4 దేవాలయాలు కూల్చేశాడు. సోమనాథ్ దేవాలయం హరిద్వార్లో, అయోధ్య, కాశీలో విశ్వనాథ దేవాలయం, ఇలా మధురాలో దేవాలయాలు కూల్చేశాడు. ఇన్ని దేవాలయాలు కూల్చిన వ్యక్తిని హీరోగా చేసి మాకు చదవడానికి ఎందుకు నేర్పించారు అసలు? సో ఇప్పుడు దీంట్లో అంటే రియల్ స్టోరీ గురించి ఏమైనా ఉందా, లేదంటే దీంట్లో కూడా ఏమైనా కల్పితాలు ఉన్నాయా? ఇందులో కల్పితం అంటే ఏమీ లేదు. మన శంభూజీ గారిని ఎంత చిత్రహింసలు పెట్టారో అదే చూపిస్తున్నారు. కానీ అప్పుడు పాలకులైనా ఎవరైనా సరే పనికిరాని చరిత్రని మాకు అంటగట్టి మా చేత పాస్ చేయించారు. మొఘల సామ్రాజ్యం 15th century నుంచి కథలుగా రాసినాం. 2 marks అదే రాసినాం, 5 marks అదే రాసినాం. అసలు రాయాల్సిన అవసరం ఏముంది? ఒక పనికి మాలిన చరిత్ర గురించి మా చేత రాపించి మాకు అన్యాయం చేసినారు అన్న. యాక్టింగ్ ఎలా ఉంది? రష్మికాది నార్మల్ క్యారెక్టరే, అది హీరో గారు అయితే మాత్రం ఓ రేంజ్లో యాక్టింగ్ చేస్తారు. ఆయన ఫస్ట్ సినిమా అనుకుంటా ఇది తెలుగులోకి, సూపర్ చేశారన్న. కానీ చరిత్రని మాత్రం మార్చి రాశారు. మొత్తం కంప్లీట్గా శంభాజీ గారి మీదే బేస్ అయ్యి ఉందా స్టోరీ, లేదంటే మొఘల్స్ ఎలా అంటే వాళ్ళ మీద కూడా ఏమన్నా వ్యతిరేకంగా ఏమన్నా ఉందా? మొఘల్స్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వ్యక్తి సంభాజీ. ముందు ఛత్రపతి కూడా ఎదిరించారంట, అది మరి మనకు తెలియదు.
కానీ చరిత్రలో ఏమైతే చెప్పారు, ఎప్పుడు బాబర్ అక్బర్ జహాంగీర్ షాజహాన్ ఇదే చెప్పారు తప్ప వీళ్ళ గురించి చెప్పలేదు. ఇప్పుడైనా సరే ప్రభుత్వాలు కొంచెం ఈయన గురించి హిస్టరీలో యాడ్ చేస్తే బాగుంటుందని నా కోరిక. సినిమా ఓవరాల్ అయితే బాగుంది అంటే సూపర్ అన్న. హిందీతో పాటు తెలుగులో రిలీజ్ అయితే బాగుండేది అనిపించింది. అప్పుడే రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పుడు కలెక్షన్లు కురిపించేది. వ్యతిరేకంగా ఉందని ఏపీలో హీరో కూడా బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేశారు. స్టోరీ అయితే ఇంక మొత్తం ఇది పీరియాడిక్ కాబట్టి మొత్తం అంతా చాలా బాగుంది. ఇంక చూడాల్సిన సినిమా అది, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. సైడ్ క్యారెక్టర్స్ అనేది పెద్ద అనిపించలేదు కానీ ఓన్లీ మొత్తం సినిమా మొత్తం అంతా హీరోయే, మొత్తం హీరో. హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ ఉండకంటే ఏ మూవీ ఉండదు కదా. హీరోయిన్ కూడా డామినేట్ చేసింది మాత్రం హీరోయే. బాగుంటుంది అది, విడదీసి చంపడం అనేది అది బాగుంటుంది. చాలా నీరసంగా ఉంది నాకు తీసుకోవాలంటే కూడా. చేయలేము. యా ఓకేనా. సో ఇప్పుడే చావా సినిమా చూడడం జరిగింది. అండ్ హిందీలో ఎంతైతే కలెక్షన్స్ వచ్చాయో అండ్ ఆల్మోస్ట్ తెలుగులో కూడా అంతే కలెక్షన్స్ రావాలనుకుంటున్నాను. అండ్ ఇలాంటి స్టోరీస్ మనకి తెలుగు ప్రజలకు కూడా చాలామందికి, అంటే శివాజీ గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ తప్పకుండా చూడాలి. అంటే ఒకప్పుడు ఎలా జరిగింది, ఒక హిస్టరీ ఎలా చేంజ్ చేశారు అండ్ గతంలో ఏం జరిగింది అనేది మనకి ఈ స్టోరీస్ అని డెఫినెట్లీ మనకి ఇలాంటి స్టోరీస్ తెలియాలి. అండ్ అంతేకాకుండా తెలుగులో కూడా మనకి పెద్ద పెద్ద హీరోస్ కూడా ఇలాంటి చిత్రాలు చేస్తే, కొంచెం మంచి మంచి చిత్రాలు చేస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. లైక్ విక్కీ కౌశల్ గారు కానీ, రష్మిక పర్ఫార్మెన్స్ కానీ, అంటే అప్పుడు సంభాజీ మహారాజ్ ఒకవేళ నిజంగా జరిగింటే ఎలాంటి ఎపిసోడ్స్ జరిగాయి అనేది చాలా చక్కగా చిత్రీకరించారన్నమాట ఈ సినిమా. అండ్ అంతేకాకుండా విక్కీ కౌశల్ గారి పర్ఫార్మెన్స్కి అయితే మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ అంతేకాకుండా రష్మిక మందన్ అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ ఇంపాక్ట్ అయితే చూపించడం జరిగింది. లైక్ శివాజీ గారి సన్ క్యారెక్టర్గా చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా దీనికి అంటే హిందీలో మంచి, బాలీవుడ్లో కూడా మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ అంతేకాకుండా తెలుగులో ఇవాళ రిలీజ్ అవుతుంది అనమాట. డెఫినెట్లీ మీరు కూడా ఇలాంటి అంటే ఇండియన్ హిస్టరీస్ గురించి తెలియాలనుకుంటే డెఫినెట్లీ శివాజీ గారి స్టోరీస్ కానీ, ఇలా సంభాజీ మహారాజ్ స్టోరీస్ కానీ తప్పకుండా ఇలాంటి సినిమాలు మీరు చూడాలి. అండ్ చావా సినిమా ఇవాళ తెలుగులో రిలీజ్ అయింది. అండ్ మీరు కూడా తప్పకుండా చూస్తారు. అండ్ ఇలాంటి ఒక మంచి ఏదైతే హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్ కానీ, మన ఇండియన్ హిస్టరీ గురించి చెప్పే స్టోరీస్ని మనం డెఫినెట్లీ థియేటర్స్లో చూడాలి. ఆ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా పొందాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా తెలుగులో రిలీజ్ అయింది ఇవాళ, ఎలా ఉంది సినిమా? బాగా చేసింది భయ్యా కొద్దిగా. ఎందుకన్నా ఇంత లేట్ అయితే ఎట్లా? హిందీ ఒరిజినల్ వచ్చినప్పుడు తెలుగు తీయాలనేది తెలియదా? మన చరిత్రలో ఒక వీరుడు కదా, ఒక రాజు కదా. సో దేవుళ్ళగా వాళ్ళ డాడీని ఛత్రపతి శివాజీ గారిని ఒక దేవుళ్ళలాగా పూజిస్తారు. సో ఈ సినిమా హిందీలో వస్తున్నప్పుడు తెలుగు కూడా దాంతోపాటు రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పుడు ఆల్రెడీ 1000 కోట్లు దాటిపోయేది. ఓన్లీ హిందీ అవడం వల్ల జస్ట్ 500 టచ్ చేసినట్టుంది, దాటిపోతుందేమో. ఇప్పుడు మళ్ళీ దీనికి కంపారిజన్ చేస్తున్నారు, తెలుగు 500 కోట్లు కొడుతుందా అని. తెలుగు ఉన్నదే 2 రాష్ట్రాలు మనకి. ఆల్రెడీ మన తెలుగు వాళ్ళు కూడా మెయిన్ సిటీలో ఉండేవాళ్ళు, అంటే డిస్ట్రిక్ట్ క్వార్టర్లో ఉండేవాళ్ళు, మండల లెవెల్లో ఉండేవాళ్ళు, అందరికీ హిందీతో పాటు ఉర్దూ కూడా వచ్చే వాళ్ళందరికీ. ఆల్రెడీ మన కలెక్షన్లు అన్నీ, మన తెలుగు ప్రజల కలెక్షన్స్ అన్నీ హిందీలోకి వెళ్ళిపోయినాయి, ఇందులో కలిసిపోయినాయి. సో అదొక బాధ ఉన్నది. నెక్స్ట్ ఎన్టీఆర్ గురించి బాగా ఊహించేసుకున్నాం మనం. ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తారని కొన్ని మీడియాలో వైరల్ అవ్వడం వల్ల అదొకటి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అది అంటే మనం చేసుకునే కర్మ మనం చేసుకునే తప్పులు అనమాట. ఎలా ఉంది అంటే మొత్తం తెలుగులో డబ్ చేశారు కదా, తెలుగులో ఎలా అనిపించింది? డబ్బింగ్ తెలుగులో బాగుంది. కాకపోతే బేస్ వాయిస్ ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ చెప్తే బాగుందనే ఫీలింగ్ కలిగింది. హిందీకి తెలుగుకి అయితే కొంచెం ఫరక్ అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. తెలుగులో తీసుకున్నంత వరకు అయితే నాకైతే ఎందుకు లేట్ అయినా సరే తీసుకున్నందుకు, రిలీజ్ చేసినందుకు బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన చరిత్రలో మిగిలిన ఒక రాజు కొడుకు సంభాజీ మహారాజు. సో ఆయన కూడా ఒక ఛత్రపతి లాగా బిరుదు అందుకున్నాడు. కాబట్టి ఈ సినిమాని లేట్ చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. కానీ సినిమా పరంగా అయితే వండర్ఫుల్ అయ్యా. మన భారత జాతిని ముందు గుర్తుంచుకోవాలి అనుకుంటే ఇటువంటి సినిమాలు రావాలి. చరిత్ర వీరులు మన దేశ లెవెల్లో చాలా మంది ఉన్నారు. నార్త్ ఇండియన్స్ కూడా మన వాళ్ళు కూడా ఉన్నారు. కొమరం భీంలాగా, చాకలైలమ్మ, మన అల్లూరి సీతారామరాజు అలాంటి చాలామంది ఉన్నారు. ఇటువంటి సినిమాలు మనలు కూడా తీయాలని కోరుకుంటున్నాను. సినిమా పరంగా చూస్తే విక్కీ కౌశల్ అయితే వండర్ఫుల్. నాకు తెలిసి హిందీలో విక్కీ కౌశల్ తప్ప వేరే వాళ్ళకి ఎవరికి సూట్ అవ్వదు. ఒకవేళ తెలుగులో మీరు అనుకుంటే తెలుగులో మీరు అనుకుంటే రామ్ చరణ్, ప్రభాసు, లేదంటే ప్రభాసు, రామ్ చరణ్, ఎన్టీఆర్. ఇంకా కావాలనుకుంటే మన అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ఎందుకంటే మనం ఆ మధ్య ఒక సినిమాలో చేశాడు కదా, రుద్రం దేవి చేశాడు కదా. సో ఆయన బేస్ వచ్చేట్ అయింది. రుద్రం దేవి చేశాడు కదా గోనగన్న రెడ్డి లాగా. సో ఆయన కూడా సూట్ అయ్యేది. ఒక 4-5 ఉన్నాడు. ఖచ్చితంగా ఈజీగా వస్తాయి. నేను టార్గెట్ పెట్టుకుని అయితే 100 అనుకుంటున్నాను. 50 అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. మనలోకి తెలుగు వాళ్ళకైతే నష్టం జరగదు. అవుట్ ఆఫ్ 5 4+ ఇస్తాను. వండర్ఫుల్ మూవీ. పార్వతీ పదహై హర హర శంభో మహారాజ్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్.